తాను ఏ తప్పు చేయలేదన్నారు బీఆర్ఎస్ సోషల్ మీడియా హెడ్ కొనతం దిలీప్. నిన్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. హైడ్రా, మూసీ సుందరీకరణ, లగచర్ల ఘటనలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ సర్కారును అప్రదిష్టపాలు చేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల ఎదుట విచారణకు హాజరైన దిలీప్ వాంగ్మూలాన్ని ప్రభుత్వం నమోదు చేసుకుంది. అనంతరం అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించింది. అరెస్టు నుండి రక్షణకు హైకోర్టు నుండి స్టే తెచ్చుకున్నప్పటికీ పోలీసులు బేఖాతరు చేస్తున్నారని దిలీప్ విమర్శించారు. పోలీసులు ఏం కేసు పెట్టారో వారికి అర్థం కావడం లేదన్నారు. పోలీసులు దిలీప్ను బలవంతంగా కారులో ఎక్కించి న్యాయమూర్తి ఇంటికి తీసుకువెళ్లారు. పోలీసులు అందజేసిన రిమాండ్ రిపోర్టును పరిశీలించిన మెజిస్ట్రేట్ రిమాండ్ను తిరస్కరించారు. అయినా కానీ వీళ్ళు అక్రమంగా కేసులు యోదాని తర్వాత పెట్టి అక్రమంగా నిర్బంధించడానికి ట్రై చేస్తున్నారు. చాలా సార్లు మనం హైకోర్టు కూడా పోయినాము, వాళ్ళు ఆల్రెడీ రిలీఫ్ ఇచ్చినారు. అయినా కానీ హైకోర్టు ఆర్డర్ కూడా వ్యతిరేకంగా వీళ్ళు ఇట్లా అక్రమంగా నిర్బంధంగా తీసుకున్నారు. నేను కన్ఫెషన్ లో ఏమీ చెప్పలేదు, వాళ్ళు ఇష్టం వచ్చింది రాసుకున్నారు. ఇది మీడియాకి లీక్ చేస్తారు, మళ్ళీ అనవసరంగా ఒక లేనిపోని అపోహలు సృష్టించే ఒక రిపోర్ట్ ఒకటి మీడియాకి లీక్ చేస్తారు. నేను అసలు ఏమీ చెప్పలేదు, నాకేమో పెట్టిన ఏ ఆరోపణ నేను ఒప్పుకోవట్లేదు. నేనేమి నేరం చేయలేదు. నేను కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు మాత్రమే ఈ కేసులు పెడుతున్నారు. ఇది మొదటిది కాదు, చివరిది కాదు. ఎన్ని కేసులు పెట్టినా మేము ఇచ్చే పోరాడుతుంటాం. జై తెలంగాణ.